ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. నేనే ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వారు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చిన్న ప్రార్థన చేద్దాం. శక్తిమంతుడు మహాగణుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. నీవు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు. మీరు చూపించిన ఈ అమూల్యమైన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్య భాగాన్ని నేను మాట్లాడటం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదయ్యా. నేను బోధించటం వలన, నేను వివరించటం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు ప్రభువా. నా జ్ఞానము, తెలివితేటలు, చదువు, అనుభవం ఏ మాత్రమును నీ మాటల్లో దాగి ఉన్నటువంటి జ్ఞానమును వెలికి తీయుటకు, బోధించుటకు సరిపోదు ప్రభువా. కాబట్టి మీరు మాట్లాడండి. మీ మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది, ఉజ్జీవం ఉంది, స్వస్థత ఉంది, స్వచ్ఛత ఉంది ప్రభువా. మీరు మాట్లాడితే ప్రతి హృదయము జీవింపబడుతూ ఉంది. మీరు మాట్లాడుటకు ప్రభువా నన్ను ఒక పాత్రగా చేసుకొనమని, మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించి నీ పరిచర్లో వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం, మనం అనేక సార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురు, యోహాను, యేసుక్రీస్తు యొక్క శిష్యులైనటువంటి పేతురు, యోహానులు దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి 3 గంటల సమయానికి వారు వెళుతూ ఉన్నారు. ఆ 3 గంటల సమయానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మోసుకుని వస్తూ ఉన్నారు. అతడు కుంటివాడు, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అతనిని ప్రతిదినము కూడా కొంతమంది తీసుకుని వచ్చి ఆ దేవాలయపు ద్వారము దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఎందుచేతనంటే అతడు పుట్టుక నుండి కూడా కుంటివాడు. ఏ ఒక్కరు కూడా అతన్ని బాగు చేసేటువంటి వారు లేరు. కాబట్టి చివరికి మరి అతడు తీసుకున్నటువంటి నిర్ణయమో, వారి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయమో తెలియదు, కానీ అతనిని ప్రతిదినం దేవాలయం దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వెళ్తుంటారు. అతడు భిక్షాటన చేస్తాడు. పోయేటువంటి ప్రతి ఒక్కరిని ధర్మం చేయండి అని అడిగినప్పుడు అనేకులు అతనికి ధర్మం చేస్తారు. ఎవరు అనంటే దేవాలయంలోనికి వెళ్ళేటువంటి వారు,
వచ్చేటువంటి వారు అతనికి ధర్మం చేస్తూ ఉంటారు. ఆ భిక్షగాడు కూర్చున్నటువంటి ఈ యొక్క దేవాలయపు గుమ్మం బ్యూటిఫుల్ గేట్ అని రాయబడుతూ ఉంది. శృంగారం అనేటువంటి దేవాలయ ద్వారం వద్ద అతడు కూర్చున్నాడని తెలియచేయబడుతుంది. హేరోదు యూదుల కొరకు కట్టించినటువంటి దేవాలయపు ద్వారం ఇది. ఈ ద్వారం గుండా అనేకులు, అంటే ప్రతి కామన్ పీపుల్ వెళ్ళరు, కానీ బాగా డబ్బులున్నటువంటి వారు, రాజుకు సంబంధించినటువంటి వారు, అటువంటి ముఖ్యులైనటువంటి వారు ఈ గేట్ గుండా, ఈ గుమ్మము గుండా దేవాలయంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి వారు వేసేటువంటి ఆ యొక్క భిక్షము కూడా అది గొప్పదై ఉంటుంది. ఎందుకంటే గొప్ప వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఇతడు కూర్చుంటున్నాడు కాబట్టి, అందుచేతనే ఇతన్ని తీసుకుని వచ్చేటువంటి వారు ప్రతిరోజు తీసుకుని వచ్చి అక్కడ కూర్చుండబెడుతూ ఉన్నారు. ఒకరోజు పేతురు యోహానులు వారు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. 6 గంటలకు, ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, సూర్యాస్తమయానికి ముందు ప్రార్థనలు చేస్తారు యూదులు. ప్రపంచంలో అత్యంత ప్రార్థనాపరులు ఎవరునంటే యూదులు మాత్రమే. వారు చేసినంత ప్రార్థన మరి ఏ జనాంగము కూడా చేయదు. యెహోవా దేవుడు వారిని అట్టి ప్రార్థనాపరులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు కూడా, పేతురు యోహానులు కూడా యూదులే కాబట్టి వారు తప్పనిసరిగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు, ఈ ప్రార్థనా సమయాలు వారు పాటిస్తూనే ఉంటారు. కాబట్టి వారు ప్రార్థనా సమయాల్లో ఒక సమయమైన 3 గంటలకు దేవాలయానికి వెళుతూ ఉండగా ఇతనిని చూచి కొందరు ఇతన్ని మోసుకుని వస్తున్నటువంటి ఈ విషయాన్ని చూచి వారు ఏం చేస్తారు అంటే అక్కడ ఆగి అతనితో మాట్లాడారు. అతనితో మాట్లాడి మా వైపు చూడు అని అన్నారు. అన్నప్పుడు అతడు వారి వైపు చూశాడు. ఎందుకు వారి వైపు చూశాడనంటే వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని. అప్పుడు పేతురు అంటున్నాడు, నా దగ్గర బంగారము వెండి లేవు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ 2 పదాలు అక్కడ వాడాడు పేతురు అనంటే, ఇతడు కూర్చున్నటువంటి ఈ గేట్, ఈ శృంగారం అనేటువంటి ఈ బ్యూటిఫుల్ గేట్ బంగారం చేతను వెండి చేతను అలంకరించబడినటువంటి ఆ యొక్క గుమ్మమది. అటువంటి ఆ విలువైనటువంటి ఆ మెటల్స్తో, విలువైన లోహాలతో అలంకరించబడినటువంటి ఆ గుమ్మము దగ్గర అతడు కూర్చున్నాడు. కాబట్టి పేతురు ఈ యొక్క మాటలను పలికి ఉంటాడని నేను అనుకుంటూ ఉన్నాను. బంగారము వెండితో అలంకరించబడినటువంటి ఇదిగో ఈ గేట్ దగ్గర నీవు ఉన్నావు. బంగారం వెండితో అలంకరించబడిన గేటు దగ్గర నీవు ఉన్నా నీకే విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి బంగారం ఏదో నేను ఇస్తానని, వెండి ఏదో నేను నీకు ఇస్తానని ఆ ఉద్దేశంతో నా వైపు చూడకు. నీవు నా దగ్గర ఏముందో దానిని నేను నీకు ఇస్తాను అని చెప్పి పేతురు అతనిని స్వస్థపరిచి ఆ పేతురుతో పాటు యోహానుతో పాటు అతనిని కూడా దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనకి కనపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి భౌతిక సంబంధమైనటువంటి కార్యము వెనక ఏదో ఒక ఆత్మీయ అర్థాన్ని మనం నేర్చుకోవాలని, ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలని దేవుడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను బైబిల్ గ్రంథంలో మన కొరకు ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయంలోనికి వెళ్ళకుండా బయట ఉన్నటువంటి ఇతనిని మనం ఆత్మీయ స్థితిలో, ఈ సందర్భం అంతటిని ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకున్నప్పుడు అనేకులు, అనగా మనమే దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నాం. చాలామంది క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవిత స్థితి ఎక్కడ ఉంటుంది అని అంటే దేవాలయం యొక్క గేటు దగ్గర మాత్రమే ఉంటుంది.
వారు అనుకుంటారు, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా కానుకలిస్తున్నాను, రెగ్యులర్ అటెండెంట్, నేను ప్రతిసారి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్తుంటాను, కాబట్టి నా యొక్క భక్తి చాలా గొప్పది, నేను చాలా భక్తిపరుడను, నేను చాలా భక్తి కలిగినటువంటి వాడిని అని చాలామంది అనుకుంటారు. యేసుక్రీస్తు కాలంలో కూడా పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఏమనుకునేవారనంటే తామే నీతిమంతులము అని వారు అనుకుంటూ ఉండేవారు. ఎందుకంటే వారు భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి, వారు ప్రతి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కాబట్టి, ప్రతి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని పాటించేస్తున్నారు కాబట్టి, మా అంత నీతిమంతులు ఎవ్వరూ లేరని వారు అనుకునేటువంటి వారు. అటువంటి గొప్ప నీతి మాకుంది అనుకునేటువంటి వారిని చూచి యేసుక్రీస్తు అనేక సార్లు గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితము ఎలాగున ఉందో ఒక్కసారి మనల్ని పరీక్ష చేసుకునే కొరకే ఈ యొక్క అద్భుత కార్యం అనేటువంటి యొక్క సందర్భాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితి, క్రైస్తవుడని పిలువబడుచు ఉండేటువంటి అనేకుల యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ వరకు ఉంటుంది అని అంటే దేవాలయం యొక్క గేటు వరకు మాత్రమే ఉంటుంది, కానీ దేవాలయం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇతడు తనంతట తాను ఏ మాత్రమును కూడా లేచి దేవాలయంలోనికి వెళ్ళగలిగినటువంటి వాడు కాదు. పుట్టుక నుండి కూడా ఇతడు కుంటివాడు కాబట్టి అతడు ఎక్కడుంటున్నాడు అంటే కేవలం దేవాలయం యొక్క ద్వారము దగ్గరికే పరిమితమయ్యాడు, కానీ దేవాలయం లోపలికి వెళ్ళడానికి అతనికి ఏమాత్రం అవకాశం కుదరడం లేదు. మన ఆత్మీయ స్థితి కూడా, మన భక్తి జీవితం కూడా చాలా సందర్భాలలో ఈ విధంగానే ఉంటుంది. మన భక్తి లోపలికి వెళ్ళేటువంటి భక్తిగా ఉండదండి, దేవాలయం లోపలికి వెళ్ళేటువంటి భక్తిగా ఉండదు. మన ఆత్మీయ జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన భక్తి, మన ఆత్మీయ జీవితాన్ని గేటు దగ్గరే ఉంచేసేటువంటి అటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఎందుచేతనంటే మన జీవితంలో ఉండేటువంటి అనేకమైనటువంటివి దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. దేవునికి సమీపం అవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం ద్వారా, దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావాలు మనలో ఉండడం ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవాలయం లోపలికి మనం వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా, దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటిది ఏంటి అంటే అతన్ని చూస్తున్నారు, అతనికి దానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ధర్మం చేస్తున్నారు, కొంతమంది ధర్మం చేయలేకపోవచ్చు, కానీ అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు అతన్ని చూస్తూ అయ్యో ఒక భిక్షగాడు ఉన్నాడు అనేటువంటి సానుభూతిని తెలియజేసేటువంటి వారు కూడా అనేకలు ఉండొచ్చు. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇదిగో మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, కాబట్టి దేవుడు ధర్మం చేయమన్నాడు కాబట్టి మనం ధర్మం చేయాలి అని అనుకుని వారు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఏమనుకుంటామనంటే ఒక టెంపుల్ ఉంది, లేకపోతే ఒక దేవాలయం ఉంది, దేవాలయంలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి మనం ఒక సంఘం అని మనం అనుకుంటాం. కరెక్టే, అది సంఘమే, కానీ రకరకాలైనటువంటి సామాజిక సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సామాజిక సంఘాలు కూడా చేసేటువంటిది ఈ ధార్మికత అనేటువంటి కార్యాలు అవి కూడా చేస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వడం కానీ, లేకపోతే భిక్షగాళ్లకు ధర్మం చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ధార్మిక సంస్థలు అనేకములు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే
యూదులనేటువంటి వారు అనేకులు ఈ దేవాలయానికి ప్రతిదినం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. పేతురు యోహానులు కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. దేవాలయానికి వెళ్ళేటువంటి రెండు రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. పేతురు యోహానులు వెళ్తున్నారు, తర్వాత మిగిలినటువంటి వారు యూదులు అనేకులు వెళ్తున్నారు. ఈ మిగిలినటువంటి యూదులు అనేటువంటి వారు, పేతురు యోహానులు కాక మిగిలినటువంటి వారు ఇతనికి ధర్మం చేస్తే చేయొచ్చు, కానీ వీరెవ్వరూ కూడా ఇతనిని దేవాలయం లోపలకు తీసుకుని వెళ్ళేటువంటి కార్యాన్ని చేయలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులుగా పిలువబడేటువంటి వీరు దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారంటే నిజమైన సంఘమునకు సాదృశ్యంగా వారు కనబడుతూ ఉన్నారు. సామాజిక సంఘాలు, రకరకాల సంఘాలు అనేకములు ఉంటాయి. అవి ఏ కార్యక్రమాలు చేస్తున్నాయో అవే కార్యక్రమాలు మనము చేస్తే మనకి వాళ్ళకి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉండదు. మంచి కార్యక్రమాలు చేయాలి. సామాజిక సంఘాలు చేసేటువంటి రకరకాలైనటువంటి సాంఘిక సంఘాలు చేసేటువంటి కార్యక్రమాలు మంచివే, అవి చేయాలి. కానీ చర్చి యొక్క హార్ట్ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చర్చికి ఉండాల్సినటువంటి హృదయం, సంఘం అనేటువంటిది ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంఘం. రకరకాల సంఘాలు ఉంటాయి. క్రైస్తవ సంఘం అనేటువంటిది ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘం. రకరకాల సంఘాలలో మన ఉనికిని చాటుకోవడం కోసం, మన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, లేకపోతే ఒక సంఘముగా కూడి ఉండాలి అనేటువంటి ఉద్దేశం కోసం, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేటువంటి ఉద్దేశం కోసం రకరకాల సంఘాలకు మనం వెళ్తాం. దేవుని యొక్క సంఘానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘం. ఇది సాధారణమైనటువంటి సామాజిక సంఘం కాదు, సాంఘిక సంఘం కాదు, సమాజము కాదు. ఇది ఏంటి అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా ఒక ఆత్మీయ సంఘాన్ని ఏర్పాటు చేసినడే కానీ సామాజిక సాంఘిక సంఘాలను కాదు. సామాజిక సాంఘిక సంఘాలు అనేకములు ఉంటాయి. ఈ దినం మనం ఆలోచన చేస్తే ప్రతి చర్చిలోనూ కూడా అనేక మంది మనుష్యులు ఉన్నప్పటికీ కూడా వారందరూ ఆత్మీయ సంఘములో భాగమా అంటే అది కరెక్ట్ అని మనం చెప్పలేం. చాలా మంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, రకరకాలైనటువంటి సంఘానికి వచ్చేటువంటి వారు చేస్తారు. మంచిది ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మంచిదే. అయితే సంఘాల్లో రెండు రకాలైనటువంటి భాగాలు మనం చూస్తే, ఒకరు ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అని దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు ఉంటారు. కొందరు ఏం చేస్తారు అంటే ఇదొక సంఘం, నేను వెళ్ళాలి, ఆ సంఘ రూల్స్ నేను పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శృంగారం అనే దేవాలయానికి వెళ్ళేటువంటి వారిలో ఈ రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు, రెండు రకాలైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. యూదుల్లో అత్యంత డబ్బు కలిగినటువంటి వారు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. వారు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వారి స్తోమతకు తగినట్లుగా సహాయం చేస్తుండొచ్చు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేతురు యోహానులు చేసినటువంటి పని ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి సహాయాన్ని వారు ఏమాత్రము చేయలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహాయాన్ని వారు చేశారు. ఎందుకంటే వారు ఆత్మ సంబంధమైనటువంటి సంఘమును నా ప్రభువైన యేసు క్రీస్తు స్థాపించాడు. నేను అటువంటి ఆత్మ సంబంధమైన సంఘములోనికి, ఆ టెంపుల్లోనికి నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నేను ఆత్మ సంబంధమైన కార్యాలు నేను చేయాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క పేతురు యోహానులు అనేటువంటి వారు. ప్రభువైన యేసు క్రీస్తు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని తెలియచేస్తున్నాడు.
చాలా మంది ప్రేమించటం అని అంటే వారికి ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఆర్థికంగానో వస్తు రూపంగానో సహాయం చేయడమేమో అని అనుకుంటారు. కానీ మనం ఆలోచన చేస్తే నిన్ను వలె నీవేం చేస్తున్నావనంటే, అమ్మో నేను చనిపోతే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానో అనేటువంటి భయం నీలో ఉంటుంది. కాబట్టి నిన్ను నీవేం చేసుకుంటున్నావనంటే దానికి తప్పించుకునుట కొరకు నీవు రక్షించబడుతూ ఉన్నావు. నీ పాపములను నీవు ఒప్పుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డగా మార్పు చెందుతూ ఉన్నావు. అంతగా నిన్ను ప్రేమించుకుంటున్నావు. నీ ఆత్మ కొరకు అంత ప్రాధాన్యతను నీవు కలిగి ఉన్నటువంటి వాడు, అంతగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియచేసినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనంటే ఏదో అతనికి ఫిజికల్ నీడ్స్ మనం తీర్చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ అతన్ని నిజంగా మనం ప్రేమించినట్లయితే అతని యొక్క ఆత్మ నరకములోనికి వెళ్ళిపోకుండా ఉండునట్లు అతనిని రక్షించగలగడమే నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. దేవుని ఆత్మీయ సంఘం దీన్ని మనకి బోధిస్తూ ఉంది. ఈ యొక్క అపోస్తలులైనటువంటి పేతురు, యోహానులు దానిని నెరవేర్చారు. దేవుని యొక్క ఆజ్ఞను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనేటువంటి ఆజ్ఞను వారు నెరవేర్చినటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చేటువంటి మనం చేయవలసినటువంటి బాధ్యత ఏదో నామమాత్రపు సహకారాన్ని చేసి వదిలేసేయడం కాదు, కానీ వాని ఆత్మీయ స్థితిని గురించి ఆలోచించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అంటే ఒక వ్యక్తి దేవాలయంలోనికి రావడం లేదు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ జీవితంలోనికి ఒక వ్యక్తి రానటువంటి వాడు నీకు కనిపించినప్పుడు నీవు తప్పనిసరిగా అతని కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క స్వార్థ పనిని నీవు అక్కడ ప్రకటించాలి. అతనికి నాశనమైపోకుండా ఉండునట్లుగా అతనికి నీవు దేవుని గూర్చి, దేవుని ప్రేమను గూర్చి తెలియచేయాలి. అపోస్తలులకును ఇతర యూదులకును, అనగా శృంగారం అనే దేవాలయానికి వెళ్ళే ఇతర యూదులకును అపోస్తలులకును ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. వారైతే బంగారం ఇస్తారు, వెండి ఇస్తారు, కానీ వీరు మాత్రం బంగారం, వెండి ఇవ్వడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే వారు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఆ యొక్క శృంగారం అనేటువంటి దేవాలయానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఎందుకో తెలుసా మీకు? మధ్యాహ్నం 3 గంటలు ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, బలి అర్పణ దేవునికి అర్పించేటప్పుడు ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు, సాయంత్రం 3 గంటలకు ముగిస్తారు. చివరి అర్పణ, ఫైనల్ సాక్రిఫైస్ అనేటువంటిది మధ్యాహ్నం 3 గంటలకి అయిపోతూ ఉంది. చూడండి, మీరు ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువ యాగం ఎప్పుడు ముగించబడింది అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫైనల్ సాక్రిఫైస్, ఈ లోకమంతటికి జరగవలసినటువంటి బలియాగం అనేటువంటిది అయిపోయింది. అప్పుడు 3 గంటల సమయం. ఆ 3 గంటల సమయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ప్రభు అయిన యేసు క్రీస్తు మరణం అనేటువంటిది. దేవుడు మనలను ప్రేమించుట ద్వారా మనం పాపులమైనప్పటికీ కూడా, మనం దేవునికి వ్యతిరేకులమైనప్పటికీ కూడా దేవుడు మన మీద చూపించినటువంటి కనికరమునకు, ప్రేమకు గుర్తుగా అది కనబడుతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిలువ మరణము అయిపోయేటంత వరకు కూడా మన యొక్క పాపం అనేటువంటిది తొలగించబడలేదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిలువ మరణము చెందనంత వరకు మనం పాపం యొక్క దాస్యములో ఉన్నటువంటి వాళ్ళం, సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి ఉండినటువంటి వాళ్ళం. యేసు క్రీస్తు శిలువ మరణం పొందకుండా ఉండినట్లు అనేక ప్రయత్నాలు సాతాను చేశాడు. ఎందుచేతనంటే యావత్ మానవాళికి విడుదల జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు క్రీస్తును రకరకాలుగా శోధించాడు సాతానుడు. కానీ యేసు క్రీస్తు దేవుని కుమారుడు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు కాబట్టి ఆయన ఏ విధమైనటువంటి శోధనలోనూ పడిపోకుండా
ప్రతి శోధనను జయించినటువంటి విజయవీరుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అని అంటే మనకు విడుదల కలిగినటువంటి సమయం. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనకు రక్షణ కలిగినటువంటి సమయం. ఇంకా మనం చెప్పుకోవాలనంటే మనం తల ఎత్తుకుని నిలబడగలిగినటువంటి సమయం. ఇంకా చెప్పుకోవాలి అంటే మన జీవితంలో ఎన్నడూ ఊహించలేనంత గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకంటే యేసుక్రీస్తు బలియాగం అవ్వనంత వరకు కూడా మనుషుడు చనిపోతే పరలోకం వెళ్తాడనేటువంటి గ్యారెంటీ లేదు. ప్రజలందరూ భయపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూత భయపడకండి, ఒక రక్షకుడు వచ్చాడు దావీదు పట్టణమందు, అతడు మీ ప్రతి పాపము నుంచి విడుదలను గ్రహిస్తాడు అని తెలియజేశాడు. ఆ రక్షకుడు 3 గంటల సమయంలో మనకుండేటువంటి ప్రతి పాపమును తొలగించి అయ్యా నా పని సమాప్తమైందని తండ్రి అయిన దేవునికి తెలియచేసినటువంటి వాడు. కాబట్టి ఈ 3 గంటల సమయం అనేటువంటిది కనికరముతో కూడినటువంటి సమయం. ఈ 3 గంటలు అనేటువంటిది సంతోష సమయం. ఈ 3 గంటలు అనేటువంటిది విడుదల సమయం. ఈ 3 గంటలు అనేటువంటిది రక్షణ సమయం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయం ఈ 3 గంటలు అనేటువంటి ఈ యొక్క సమయం. కాబట్టి వీరు 3 గంటల సమయానికి ఇక్కడ చేసినటువంటి కార్యం ఏంటి అంటే ఒక వ్యక్తికి విడుదలను గ్రహించారు, ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చారు, ఒక వ్యక్తి లేచి నిలబడగలిగినటువంటి శక్తిమంతులుగా చేశారు, ఒక వ్యక్తిని రక్షించబడినటువంటి వ్యక్తిగా చేశారు, ఒక వ్యక్తిని దేవాలయంలో ప్రవేశించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవాలయానికి వెళ్ళేటువంటి నిజమైనటువంటి విశ్వాసి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతగా ప్రతి విశ్వాసి గుర్తించవలసినటువంటి వారై ఉన్నారు. మనం వెళ్తున్నాం, వస్తున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం, పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, కానుకలు సమర్పిస్తున్నాం, వచ్చేస్తున్నాం. ఇది కాదండి. ఈ యాక్టివిటీస్ ఏవి కూడా దేవునికి మనం చేసినటువంటిదేం కాదు. ఎందుకు చేస్తున్నామనంటే మనం మన యొక్క సౌలభ్యం కోసమే ఇవన్నీ చేస్తున్నాం. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నామో ఏనాడు మనం ఆలోచన చేయం. యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తెలియజేస్తున్నాడు. ఎంతమందికి మనం సువార్త ప్రకటిస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వచ్చే వరకు నా యొక్క మరణమును మీరు ప్రకటించండి అని తెలియజేస్తున్నాడు. ప్రభువు తిరిగి వచ్చే వరకు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో, ఆయన చనిపోవడం వల్ల ఉపయోగం ఏముందో ఎప్పుడైనా మనం చెప్పగలుగుతూ ఉన్నామా? The heart of the church is to proclaim the gospel. సంఘము యొక్క హృదయ భారము ఏంటి అని అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించటం, అనేకులను దేవుని బిడ్డలుగా మార్చుట అనేటువంటిది ఆత్మీయ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ అని మనం అనుకుంటాం. ఆ చర్చ్ బిల్డింగ్ రకరకాలుగా డెకరేషన్ చేయడం, లేకపోతే ఆ యాక్టివిటీస్ లో రకరకాలైనటువంటి ఆ డాన్సులు చేయడం, చక్కని సంగీతం వాయించేసేయడం, ఇది మాత్రమే కాదండి. రకరకాల యాక్టివిటీస్ చేసేయడం ఇది మాత్రం కాదండి. ట్రూ చర్చ్ అనేటువంటిది ఏంటి అంటే దేవుని ఆత్మ భారమును కలిగి, ఆత్మల భారమును కలిగి దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతూ ఉన్నాను. ఇది ఆత్మీయ సంఘం. సామాజిక సంఘాన్ని స్థాపించలేదే నా ప్రభువు. సామాజిక లేకపోతే సంక్షేమ సంఘము లేకపోతే సాంఘిక సంఘాల కొరకు కాదు కదా ఆయన ప్రాణం పెట్టినటువంటిది. ఆత్మీయ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువలో రక్తము చెమట ఆయన ప్రక్కలో నుంచి కారుతూ ఉండగా సంఘం అనేటువంటిది ఉద్భవించింది కదా. రక్తములో మనల్ని కడిగి దేవుని వాక్యములో శుద్ధి చేసి ఒక సంఘముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆత్మ సంబంధమైన సంఘముగా ఆయన మనల్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి
ఆత్మ సంబంధమైన విశ్వాసిగా నేను ఉంటున్నానా లేదా? ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవుడు దీనికోసం ఆలోచన చేయాలి. కానీ నేను ఎంత పెద్ద సంఘానికి వెళ్తున్నాను, రెగ్యులర్గా అటెండ్ అవుతున్నానా లేదా, కానుకలు ఇస్తున్నానా లేదా, నన్ను సంఘంలో గుర్తిస్తున్నారా లేదా, నాకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా, ఇటువంటిది కాదండి మనం ఆలోచన చేయవలసినటువంటిది. ఆత్మీయ సంఘములో భాగము నేను, నా దేవుడు నన్ను ఆత్మీయ సంఘములో భాగముగా చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు నేను చేస్తున్నానా లేదా, అది మనం ఆలోచన చేయవలసినటువంటిది. అనేక మంది యూదులు, ఇందాక నేను చెప్పాను, ప్రార్థనా పరులు, అత్యంత ప్రార్థనా పరులు యూదులని తెలియజేశాను. అటువంటి యూదులందరూ వెళ్తున్నారు. ఇటు ప్రక్క ఈ పేతురు, యోహాన్లు కూడా వెళ్తున్నారు. వారిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారండి. వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తికి దానం వేసి ధర్మం చేసి వెళ్ళిపోతున్నారు. లోపలికి ఎప్పుడు తీసుకెళ్ళడం లేదు. నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే ఇతనిని, బయట ఉన్నటువంటి వ్యక్తిని, పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించి లోపలికి తీసుకువెళ్తే అంతకు మించినటువంటి గొప్ప ధర్మము మరొకటి ఏదీ లేదు. వెండి బంగారములు అవి శాశ్వతంగా మనతో ఉండేటువంటివి కాదు. అవి మన ఫిజికల్ నీడ్స్ని తీరిస్తే తీర్చొచ్చును, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలను ఏ మాత్రమును కూడా అవి తీర్చలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేసినట్లయితే, ఇతడు ఎందుకు దేవాలయం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఇతనికి ఉండేటువంటి వ్యాధి ఏంటి అంటే అతడు కుంటివాడు కాబట్టి అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవాలయం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కుంటివాడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో అక్కడ మనకి తెలియచేయబడుతూ ఉంది. 26వ అధ్యాయము 7వ వచనం, కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును అని తెలియచేయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో లేమ్ మెన్ లెగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని రాయబడుతుంది. కుంటివాని కాళ్ళు రెండు ఈక్వల్గా ఉండవు, సమానంగా ఉండవు. రెండు కాళ్ళు సమానంగా ఉండవు కాబట్టి వాడు సరిగా నడవలేడు. రెండు కాళ్ళు సమానంగా ఉండవు కాబట్టి టోటల్గా నడవలేనటువంటి పరిస్థితి కూడా అతనికి వస్తూ ఉంటుంది. కుంటివాడు ఎందుకు దేవాలయం లోపలికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు అంటే, అతడు నడవలేనటువంటి పరిస్థితి. మనకి రెండు కాళ్ళు సమానంగా ఉంటాయి కాబట్టి మనం వేసేటువంటి అడుగులు సమానంగా ఎటువైపు అంటే అటువైపే వెళ్తాయి. కానీ కుంటివాడి విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి, ఒక అడుగు ఇటు పడితే ఒక అడుగు అటు పడుతుంది. మనం నడిచినట్లుగా అతడు నడవలేడు, మనం పరిగెట్టినట్లుగా అతడు పరిగెట్టలేడు. అతని నడక విధానమే డిఫరెంట్గా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కుంటివాని యొక్క రెండు కాళ్ళు సమానముగా ఉండవని బైబిల్ గ్రంథం తెలియచేయడమే కదా మన అందరికీ కూడా తెలుసు కదా. వాడి కాళ్ళు సమానంగా ఉండవు, అందుచేత సమానంగా నడవలేడు. ఇంకొక అర్థాన్ని కూడా మనం చెప్తే సరిగా నడవలేడని దాని యొక్క అర్థం. సరిగా నడవలేడు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, నడక అనేటువంటిది మనుష్యుని ప్రవర్తనకు గుర్తుగా కనపడుతూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్ సరిగా లేనప్పుడు మన స్థితి ఎక్కడ ఉంటుందంటే, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో గేటు బయటే మనం ఉంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవాలయం లోపలికి ప్రవేశించలేము. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునుము అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక వ్యక్తి తన ప్రవర్తన సరిగా చూసుకోకుండా, అతడు సరి అయినటువంటి ఆ మంచి జీవితాన్ని అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, ఒక అడుగు దేవునిలోను ఒక అడుగు బయట ఇలాగున వేస్తూ, ఒక అడుగు దేవుని చిత్తానుసారంగా
ఇంకొక అడుగు తన ఇష్టానుసారంగా ఇలాగున నడిచేటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి కుంటివాడుగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి వాడు క్రైస్తవుడని పిలువబడుతూ ఉన్నాడు, కానీ క్రైస్తవుడని అతడు పిలువబడుతున్నాడు, కానీ నిజమైనటువంటి క్రీస్తు దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. నిజమైనటువంటి క్రైస్తవుడిగా, నిజమైన దేవుని బిడ్డగా అతడు మార్చబడలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతని స్వభావం, అతని క్యారెక్టర్, అతని బిహేవియర్ ఎటువంటిదేనంటే ఒక కుంటివాడు ఒక సరి అయిన రీతిలో ఎలాగున నడవలేడో అలాగుననే సరి అయిన రీతిలో ప్రవర్తించినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన లేనటువంటి వాడు కుంటివాడిగా కనబడుతూ ఉన్నాడు. వాడు ఎంతకాలం దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నా వాడి ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది అంటే గేటు బయట ఉన్నటువంటి స్థితే, కానీ గేటు లోపలికి వచ్చి దేవుని ఆలయంలో ప్రవేశించినటువంటి స్థితి అతనికి ఎంత మాత్రమో కూడా కలగదు. ఎన్నైనా కానుకలు సమర్పించవచ్చు, ఎన్నైనా ధర్మాలు చేయొచ్చు, ఎంతో పొడుగు ప్రార్థన చేయొచ్చు, ఎన్నో వాక్యాలు చేయవచ్చు, ఉపదేశం చేయొచ్చు, వినొచ్చు, ఎన్నో చక్కని ఆరాధనలో పాలు పొందవచ్చు. కానీ అతని ప్రవర్తన మారకపోతే, అతని అడుగులు అటు ఇటు వేస్తూ ఉంటే, లోకం చెప్పినట్లుగా వింటూ, సంఘం చెప్పినట్లుగా వింటున్నట్టు నటిస్తూ అతను జీవించినంత కాలం కూడా అతని పరిస్థితి గేటు బయట ఉన్నటువంటి పరిస్థితే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది వారు మాట్లాడేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ఎంత నీతి వాక్యాలు మాట్లాడతారో, ఎదుటి వాళ్ళకి బోధించేటప్పుడు, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఎంత నీతి వాక్యాలు చెబుతారో, ఎంత చక్కగా చెబుతారో. ప్రజలు వారిని చూచినప్పుడు అమ్మో ఈయన ఎంత భక్తుడో, ఈమె ఎంత భక్తురాలో, ఎంత చక్కగా దేవుని యొక్క ఆ మాటలు చెప్పేస్తున్నారో అని అనుకుంటారు. కానీ వారి లోపల ఉండేటువంటిది ఎవరు చూడరు కదా, ఎవరికి కనపడదు. లోపల ఒకలాగా, బయటకు ఒకలాగా మాట్లాడేటువంటి మాటలు కూడా కుంటితనానికి గుర్తుగా కనపడుతూ ఉన్నాయి. తన పట్ల ఒకలాగా, ఇతరుల పట్ల ఒకలాగా ప్రవర్తించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కుంటివాడిని పోలి ఉన్నటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, కుంటివాని కాళ్ళు సమానంగా ఉండవు కాబట్టి తిన్నగా నడవలేడు. అలాగనే తన ఆత్మీయ జీవితంలో తిన్నగా నడవలేడు. లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాడు, దేవుని మందిరానికి వస్తూ ఉంటాడు. ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ శృంగారం అనేటువంటి దేవాలయము దగ్గర ఉన్నటువంటి ఆ కుంటివాడిని పోలి ఉన్నటువంటి వాడు. ఇటువంటి వాడిని అక్కడ జరిగేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే ప్రతి దినం ఎవరొకరు తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉన్నారు. ఎందుచేత కూర్చోబెడుతూ ఉన్నారు అని అంటే ఇతని వల్ల ఆదాయం వస్తుంది. అలాగనే ఆత్మ సంబంధమైన కుంటితనం కలిగినటువంటి వాడికి కూడా చాలా మంది పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనం కలిగినటువంటి వాడు అనేకులను తన చేత తనకు ఆకర్షితులుగా చేసుకుంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనం కలిగినటువంటి వాడికి ప్రజలకు అతడు ఉపయోగకారిగా ఉంటాడు కాబట్టి అతన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మనం అనుకుంటాం, ఇదిగో నేను చేసేటువంటి కార్యాలు మంచివే, నేను మాట్లాడేటువంటి మాటలు మంచివే, నా ప్రవర్తన చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గేటు బయట ఉన్నటువంటి వ్యక్తిని పోలి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి అటువంటిది ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కాళ్ళు సరిగ్గా లేనప్పుడు, సమానంగా లేనప్పుడు, ఇష్టానుసారమైన రీతిలో నడుస్తూ ఉండేటువంటి ఆ యొక్క స్థితి, ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగినటువంటి ఆ స్థితి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనటువంటిది కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తూ ఉంది అని అంటే, దొంగ త్రాసు యెహోవాకు హేయము,
అని తెలియచేయబడుతుంది. దొంగ త్రాసు యెహోవాకు హేయము అని తెలియచేయబడుతుంది. దొంగ త్రాసును కూడా మనం ఆలోచన చేసినప్పుడు అది ఒక ప్రక్క ఒకలా ఉంటుంది, ఇంకో ప్రక్క ఇంకొకలా ఉంటుంది. ఈ దొంగ త్రాసు కొలతలు కొలిసేటప్పుడు ఇష్టానుసారంగా నిజమైనటువంటి కొలతలు అవి కొలవరు. అది చూడటానికి పైకి బాగానే కొలుస్తున్నారని అనుకుంటారు, కానీ ఆ కొలిచేటువంటి కొలత సరైనటువంటి రీతిలో ఉండదు. కాబట్టి ఏ కొలతతో మనం కొలుస్తున్నామో ఆ కొలత దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దొంగ త్రాసు లాంటి కొలతలు మనం ఏమాత్రం కూడా కొలవకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుడు దేన్ని కోరుకుంటున్నాడో దాన్ని చేయడానికి అది మనకు కష్టమైనా సరే దాన్ని మనం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు దీంట్లో మనకు కనబడుతూ ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పి ముగించేస్తాను. దేవాలయంలోనికి ఇతడు వెళ్ళడం లేదనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవాలయం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవాలయం అంటే ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాలలో నేను దాన్ని తిరిగి కట్టేస్తాను అని తెలియచేశాడు. అంటే దేనిని గురించి యేసుక్రీస్తు తెలియచేశాడంటే, తనను గురించి యేసుక్రీస్తు తెలియచేశాడు. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవాలయానికి గుర్తుగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉండేటువంటిది కేవలం దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క స్వభావమే, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే, దేవుడు కోరుకునేటువంటివే. సమస్తమును కూడా దేవుడికి ఏది ఇష్టమో అదే యేసుక్రీస్తు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తులో టోటల్గా ఉండేటువంటి వారు ఎవరు అనంటే దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుని ఆలయమై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని తెలియచేస్తున్నాడు. ఎవరిని గురించి మాటలు తెలియచేస్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తుగా ఎవరు మార్చబడతారో, యేసుక్రీస్తు రూపములోనికి ఎవరు మార్చబడతారో అటువంటి వారు దేవుని ఆలయమునకు గుర్తుగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కుంటివాడు ఏ మాత్రమును కూడా దేవాలయంలోనికి వెళ్ళడం లేదు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, విశ్వాసి యొక్క జీవితం ఆ టెంపుల్ గేటు వరకు వెళ్తుంది, కానీ క్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళడం లేదండి. యేసు అనేటువంటి ఆ స్థితిలోనికి మనుష్యుడు మార్చబడటం లేదు. తండ్రి అయిన దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, మనం నరులను మన రూపములోని మన పోలిక చొప్పున చేయటము అని తండ్రి అయిన దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి కోరిక. అంటే క్రీస్తు రూపములోనికి మనం మార్చబడుటయే దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి స్థితిలోనికి మనుష్యుడు ఏమాత్రం కూడా వెళ్ళడం లేదు. క్రైస్తవుడని పిలువబడుతూ ఉన్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు, ఫిజికల్గా వెళ్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో క్రీస్తు రూపంలోనికి అతడు మార్చబడడం లేదు. అంటే క్రీస్తు రూపంలోనికి మార్చబడకపోతే అతడు దేవుని బిడ్డ కాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అతని జీవితం ఎక్కడ ఉంటుంది అని అంటే గేటు బయటే. ఎందుచేతనంటే కుంటివాడు అని అంటే తన ఇష్టానుసారమైన ప్రవర్తన, టోటల్గా దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన కాదండి. దేవుని బిడ్డగా ఉండాలి, లోక సంబంధమైన బిడ్డగా ఉండాలి. దేవుని పని చేయాలి, లోకానుసారమైన పని చేయాలి. ఈ విధమైనటువంటి పరిస్థితిని కలిగి ఉండుట ద్వారా మనుష్యుడు, క్రైస్తవుడు క్రీస్తు రూపంలోనికి మార్చబడలేకపోతూ ఉన్నాడు. అతని స్థితి బయట ఉన్నటువంటి వ్యక్తిగానే ఉంటుంది. సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలుగా మార్చుట. నిజమైన సంఘం ఇక్కడ మనకు ఎవరు కనపడుతూ ఉన్నారు అంటే, పేతురు, యోహానులు నిజమైన సంఘానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు. సంఘము అంటే ఒక్కరిద్దరు దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సంఘముగా నేను ఉండాలి అని కోరుకున్నాను. ఎవరు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలుగా మార్చబడతారో వారే దేవుని యొక్క సంఘమై ఉన్నారు.
ఎంతమంది యూదులు వెళ్తూ ఉన్నప్పటికీ వీరిద్దరూ మాత్రమే సంఘం యొక్క హృదయం ఏంటో దాన్ని నెరవేర్చగలిగినటువంటి వారుగా మనకి కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, వెండి బంగారములు మా దగ్గర లేవని తెలియచేస్తున్నారు. వెండి బంగారములు, వెండి దేనికి గుర్తుగా కనబడుతూ ఉంది అని అంటే విమోచనకు గుర్తుగా కనబడుతూ ఉంది. బంగారము ఒక రాయాలిటీ, ఒక రాజరికమునకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఈ రెండు మా దగ్గర లేవయ్యా అని తెలియజేస్తున్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నిన్ను విమోచించేటువంటి వాడు ఎవరు అని అంటే నేను కాదు, యేసుక్రీస్తే. నీ మీద రాజుగా ప్రభువుగా ఉండవలసినటువంటి వాడు ఎవరు అంటే నేను కాదు, యేసుక్రీస్తే. అవి మా దగ్గర లేవు, అవి కాదు. మా దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శక్తి మాలో ఉంది. ఆ శక్తిని నీకు ఇస్తున్నాను, యేసు నామములో నీకు ఇస్తున్నాను అని తెలియజేస్తాడు. యేసు నామములో, దేవుని యొక్క నామములో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని ఎరిగినటువంటి వారు. దేవుని యొక్క నామము కొండలను బద్దలు చేయగలిగినటువంటిది. దేవుని యొక్క నామము సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటిది. దేవుని నామము యోర్దాను నది నీటిని ఆపగలిగినటువంటిది. దేవుని నామము సూర్య చంద్రులను ఆపగలిగినటువంటిది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు యేసయ్య. ఆ శక్తి కలిగినటువంటి యేసయ్య ఇదిగో నేను లోపలికి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు నీకు అటువంటి శక్తిని ఇస్తున్నాను అని చెప్పి ఆ శక్తి కలిగినటువంటి నామములో అతన్ని ముట్టగానే అతడు లేచి వారితో కలిసి లోపలికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన మనం ఆలోచన చేస్తే, ఒకటి మన స్థితి ఎలాగున ఉంది, మన ఆత్మీయ స్థితి ఆ గేటు బయట ఉన్నటువంటి వ్యక్తి వలె ఉందా? ఎందుకు ఉంది? మన ప్రవర్తనను బట్టి మనం గేటు బయటే ఉంది మన యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవది, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నేను ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా ఉన్నానా లేదా? ఆత్మ సంబంధమైన సంఘముగా ఉంటే దేవుని కొరకు నేను ఏం చేస్తూ ఉన్నాను? పేతురు, యోహానులు ఆత్మ సంబంధమైనటువంటి సంఘం కాబట్టి వారు ఆత్మ సంబంధమైన కార్యం చేశారు. నేను కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఆత్మ సంబంధమైన కార్యం చేస్తాను. ఫిజికల్ డీడ్స్ అనేటువంటివి, ఫిజికల్ యాక్టివిటీస్ అనేటువంటివి, లేకపోతే ధార్మిక సంబంధమైన కార్యక్రమాలు అనేటువంటివి ఎవరైనా చేయగలుగుతారు. కానీ నేను చేయగలిగినటువంటిది ఆత్మీయ సంఘములో భాగము కాబట్టి నేను ఆత్మ సంబంధమైన కార్యాలు చేయగలిగినప్పుడు అప్పుడు దేవుడు నాకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకున్నటువంటి వాడిని అవుతాను. ఈ ప్రశ్న, ఈ యొక్క ఆలోచన మన హృదయంలోనికి రావాలి. ఒకసారి ఆలోచన చేయండి. నీవు ఆత్మీయ సంఘంలో భాగంగా ఉన్నావా? లేకపోతే సాంఘిక సంఘంలో భాగంగా ఉన్నావా? ఫిజికల్గా ఉండేటువంటి సంఘంలో భాగంగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన సంఘంలో భాగంగా ఉన్నావా? లేకపోతే నీ ఆత్మీయ స్థితి ఎలాగున ఉంది? ఈరోజు పరిశీలన చేసుకో. ఒకవేళ నీ యొక్క ఆత్మీయ స్థితి ఒక కుంటివాని వలె గేటు బయటే ఉంటే ఎందుకు ఈరోజు నీవు అలాగున్నావో, నీ ప్రవర్తన ఎలాగున ఉందో ఒకసారి ఆలోచన చేసుకుని, అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నేను చేసేటువంటి ధర్మ కార్యాలు, నేను చేసే ప్రార్థనలు, నేను చేసేటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి నేను దేవుని మందిరములో ఉన్నానేమో అనుకున్నానయ్యా, కానీ నా భక్తి జీవితం గేటు బయటే ఉంచుందని నాకు తెలియచేయబడుతూ ఉంది ప్రభువా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను పూర్తిగా మార్చబడితేనే ప్రభువా నీలోనికి వచ్చినటువంటి వాడు, నీలో ఉన్నటువంటి వాడు. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను సరి చేయండి, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా హృదయంలో నీకు ఇష్టం లేని కార్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించి, నా రెండు కాళ్ళు సరిగ్గా ఉన్నటువంటి వాడు ఎలాగున నడుస్తాడో అలాగున నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేయి. అయ్యా నేను ఆత్మీయ సంఘంలో ఉన్నాననుకున్నానయ్యా, ఆత్మీయ సంఘంలో లేనయ్యా. ఇదిగో ఆత్మీయ సంఘంలో ఉంటే నీ కార్యాలు నేను చేస్తాను ప్రభువా, నిన్ను గూర్చి అనేక మందికి తెలియచేస్తానయ్యా, అది చేయలేకపోతున్నాను ప్రభువా.
నేను ఇతరుల వలె యూదుల వలె గుడికి వెళ్తున్నాను వస్తున్నాను, కానీ నిజమైనటువంటి ఆలయమైన క్రీస్తులోనికి ఎవరిని తీసుకురాలేకపోతున్నాను ప్రభువా. పేతురు యోహానులు నిజమైనటువంటి ఆత్మీయ సంఘమై ఉన్నారు. వారు తండ్రి అతన్ని తీసుకుని వచ్చారు ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క దినాన నన్ను కూడా అలాగనే మార్చండి ప్రభువా. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ బిడ్డగా పేతురు యోహానుల వలె నిజమైన ఆత్మ సంబంధమైన సంఘముగా నన్ను మార్చండి ప్రభువా అని నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకుంటే గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. అనేకులు నీ ద్వారా దేవునిలోనికి రాగలుగుతారు. నీ ఆత్మీయ స్థితి మార్చబడుతూ ఉంది. దేవునికి ఇష్టమైన స్థితిలోనికి నీవు వస్తావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి ఒక ఇష్టమైనటువంటి శిష్యునిగా మార్చబడతావు. కండ్లు మూసుకున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ మాటలు విన్నటువంటి నీవు ఒకసారి మోకరించు. నీవు కుంటివాడిగా ఉన్నావు అని అంటే, ఆత్మ సంబంధమైన కుంటివాడిగా ఉన్నావు అంటే నీలో ఉండే అహంకారం పోలేదని అర్థం. నీలో ఉండేటువంటి రకరకాల పాపపు ఆలోచనలు, పాపపు కార్యాలు, వాటిని చేస్తున్నటువంటి తీరు నీలో మారలేదని అర్థం. కాబట్టి వాటన్నిటిని ఇప్పుడే విడిచిపెట్టి మోకరించి దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నా అపరాధములను క్షమించండి అయ్యా, నన్ను పూర్తిగా మార్చండి ప్రభువా, నా హృదయాన్ని పూర్తిగా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను ప్రభువా, నీ కృప చూపించండి ప్రభువా. 3 గంటలు అనేటువంటి సమయం ప్రభువా కనికరముతో కూడినటువంటి సమయం అని నేను విన్నాను ప్రభువా. రక్షణతో కూడిన సమయం అని విన్నాను ప్రభువా. విడుదల సమయం అని విన్నాను ప్రభువా. విజయముతో కూడిన సమయం అని విన్నాను ప్రభువా. ఇదిగో నాయన, నీ కనికరాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నీ రక్షణ నాకు ఇవ్వండి అయ్యా, విడుదల నాకు ఇవ్వండి అయ్యా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కంట్లు మూసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి ప్రభువా ఎంత కాలమైనా లోపలికి వెళ్ళలేడు ప్రభువా. నాయన, పేతురు యోహానులు అతన్ని తీసుకుని వెళ్ళడం ద్వారా, నాయన నీ నామములో అతన్ని ముట్టుట ద్వారా తండ్రి అతడు మార్చబడ్డాడు. అతని స్థితి మారిపోయింది. ఫిజికల్ స్టేటస్ మారిపోయింది నాయన. స్పిరిచువల్ పొజిషన్ మారిపోయింది ప్రభువా. పూర్తిగా నీ బిడ్డ అయిపోయాడు తండ్రి. వారితో కలిసి ప్రభువా, అపోస్తలులతో కలిసి ప్రభువా దేవాలయంలోనికి వెళ్ళాడు. నిన్ను మహిమపరిచాడు. ఆరాధించే గొప్ప ధన్యత బిడ్డకి ఇచ్చావు ప్రభువా. ఈ దిన ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు ఎందరైతే ప్రభువా సరి అయిన ఆత్మీయ స్థితిలో లేక గేటు బయట ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నారు, అటువంటి బిడ్డలను దయతో క్షమించుమని అడుగుచున్నాం. వారి అపరాధముల నుంచి విడుదలను గ్రహించి, జ్ఞాన హృదయమును అనుగ్రహించి, నిజమైన భక్తిని కలిగి ప్రభువా క్రీస్తు అనేటువంటి నిజమైన దేవాలయంలోనికి వారు ప్రవేశించి క్రీస్తు రూపంలో మార్చబడగలిగినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఆత్మ సంబంధమైన సంఘముగా వారు మార్చబడి నీ కొరకు ప్రభువా ఆత్మ సంబంధమైన కార్యాల భారమును కలిగి పనిచేసేటువంటి గొప్ప బిడ్డలుగా చేయమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకొనిచ్చు యేసు నామములో అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని కృపా సమాధానములు మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.